కొసకు పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గుళ్ళుండేను ఒక్కేత సరమైనాను ఎక్కడ లేకుండేను రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి అపహాసములు చేయుచు ఆయన ఆననము పైనమియోచు కృపమాలిన సైనికో కొట్టేరి రాజులకు రాజైనాయి మన విపుని కరము నందొక్కరిల్లు పుడకాను తిరముగాను నిచేవారల్ ధరణి పాచి శ్రేష్టోళా నీకెప్పుడు దండ మనసును మ్రొక్కిరి రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినం అట్టహాసముతోడాను పరలోక పట్టణంబున రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి చేసెను భక్తితో ప్రార్థించిన మన కొసకు రక్తితో ఆ ముక్తిని రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి త్వరపడి దూరము ఈ జయశాలి కన్నా రాజులకు రాజైనాయి విపుని పూజ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు త్రాపు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నా ఆనంద సంతోషమును కలుగు చేయు దేవుని దిగు చేరుదను దేవా నా దేవా సితారా వాయించుచు నీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ముప్పై 35వ పుట్లోని బల్ల ఆరాధనకైనా అనుసరిద్దాము. 35 పెద్ద పుస్తకాలు. ఎవరు తమ పాపను ఒప్పుకొందరో, ఎవరినైతే ఊరికి ఆకలికి తప్పులు కలిగిందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమించబడి ఉన్నది. మనము ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యొక్క పాపమును మరణమును తప్ప మరి ఏది కనబడదు. వీరి నుండి మనం ఎంత మాత్రం తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పోర్చితమును ధర్మశాస్త్రముతో నడిపించుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వల్ల మనం పొందవలసినంత అనుభవించుడుగా ఆయన మనుష్యుడు ఆయను మనం మరి ఎక్కువ దృఢముగా దీనమునట్లును మన విశ్వాసము మనం బలపరపబడి ఆయన చిత్తమున సంతోషపూర్వకంగా విధేయులమగనట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును మనకు పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢముగా నమ్మచ్చు. ఎవరి రొట్టెని తిని పాత్రను త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వారిని జీవించును, అతడు నిత్య జీవము గలవాడై ఉండను. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణం పొంది లేపబడిన అను సత్యమును బయలుపరచుచు అది జ్ఞాపకార్థము దీనిని ఆచరింపవలను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగులు హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకుని ఆయన వెంబడించి ఆయన మనం ప్రేమించున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపవలను. ఎందుకనైనా ఈ ఒకే రొట్టె ఎందుకు పాలు పుచ్చుకొనొచ్చు, ఈ ఒకే పాత్రను త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థించము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగున్నది ఏదూ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశము వలన పవిత్రపరచుమని నీ కుమారులను మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడి సర్వశక్తి దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడిగిదేమనగా, మీరు స్వాభావికంగా పాపలు మరియు చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయొచ్చు. తలంపు వలన మాట వలన క్రియ వలన మీ రక్షకుడుకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తున్ననియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపను రక్షించుటకు లోకములకు వచ్చిననియు ఆయన నామముందు విశ్వాసము చూరందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మక విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందు ఉన్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన ఎందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైతే ఈ ప్రార్థన మనము కలిసి దేవుని ఎదుట ఒప్పుకొందాము. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేదు, కానీ ఇదంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు ఆ దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు
నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపము మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపబడి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తుని దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములని క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘము యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారం మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనిది ఏమనగా, అటు వారి పశ్చాత్తాప స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపుడు మరియు కృపాదనం అంతము కాక నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ వాక్యము పరిశుద్ధ వారములోని గురువారములకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. మన ప్రభువైన క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగుగాక. రక్షణయు జీవమును పునరుత్థానమును ఆయన యందు కలవు. అందువలన మనము విమోచింపబడి స్వతంత్రమగుదుము. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయును గాక. తండ్రికి పరిశుద్ధాత్మ మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగోను గాక. దేవునికి మహిమా కలుగోను గాక. కలుగోన్నతమైన ఘన స్థలమున ఇలా కుసమాధానం గాయన
దయా ప్రభువైనా దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి పరమజనక మహిని చూచు మరి చూనామో మహిమా పచు ఆరాధించు నామో నిన్ను మహిమా తీసయ మరిగాలంచియు మహిని స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము యేసు ప్రభువా పాపము మోయు దేవుని గురే నామమును కనిక లోక పాపము మోసుకపో యేసు రక్ష పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో అయిన దేవుని పరిపూర్ణ మహిమతో చున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థించము. ఓ ప్రభువైన దేవా, నీ శ్రమలను జ్ఞాపకము చేసుకొనుటకై ఆశ్చర్యకరమైన సంస్కారమును మాకు అనుగ్రహించి ఉన్నావు. మేము ఆ నీ శరీర రక్తముల సంస్కారమును యోగ్యముగా పుచ్చుకొని నీ విమోచన ఫలితములను మా యందు ఎల్లప్పుడూ కనపరుచున్నట్లు దయచేయమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుండి. పరిశుద్ధ వారములోని నియమ గురువారపు మన ఆరాధన ధ్యానాలకు నియమించబడిన వాక్య భాగములో
మహానాయకుడు మోషే గారు రాసిన నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. అలాగే పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు. పరిశుద్ధ సువార్త వాక్య భాగం అయితే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 14 నుండి 20 వరకు ఉన్న భాగాలు విందాము. వాక్య భాగాలు చదవగోరిన వారు ముందుకు రండి నెమ్మదిగా. ఈ దినముగా ఏర్పాటు చేసిన పాత నిబంధన గ్రంథం నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం. మోషే అహరోనులను ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలు తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారికి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కొమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయ కాలము వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు. ఉదయ కాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించు ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేశములకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగను. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. దేవుడి వాక్యం. పవన శక్తుడ దేవా పవన మాత్మ దేవా మమ్మను కనికారే పోమో. పత్రిక వాక్య భాగము. మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనములు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. వాక్యమంతపడి శ్రమనందున
వినయుడై. సువార్త వాక్య భాగము పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 14-20 వరకు భాగం చదువుకుందాము. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం ప్రారంభం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడకమునకు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పాను. వారు, ఈ పనిని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగి. ఇంత మటుకు దేవుని వాక్యం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనందరం అలాగే ఉండి నీకే విశ్వాస ప్రమాణాలు ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముకు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియకు ఏక దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతే కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలిగి చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యక మరియ నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుషుడైనని పొద్దుపలాదు అధికారము కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనంది సమాధి చేయబడినని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి తండ్రి యొక్క కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యములకు అర్థము లేదనియో నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవములకు దాతయు ప్రభువులకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాపరిహారములకైన ఒకే బాప్తిజము పొందొచ్చు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవులోకి సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్య ధ్యానానికి ముందుగా బల్లాకి సిద్ధపడటానికి కూడా 315 ఉన్న పాటులో వచ్చుచున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం చదువుకున్న భాగాలు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీ సంఘం గురించిన పత్రికల్లో అవి 2 వచనాలు ఈ వేటకి మనకి నియమించబడ్డవి. 2 వచనాలు మరోసారి చూడబోతాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడా, మా కొరకు నరునిగా అరుదించి దేవనరుడు తిరిగి మమ్మను మీ బిడ్డలుగా చేయు నిమిత్తము, మా నిమిత్తము నరుడైన దేవుడుగా తమరు చేసిన మహా బలియాగాన్ని అందున్న మర్మమును ఇప్పటికి 2021 సంవత్సరాల క్రితము తమరు ఇదే రాత్రి మీ ప్రియమైన శిష్యులతో పంచుకున్న మర్మమును మాకు విప్పి చెప్పుమని మమ్మందరినీ మీ బిడ్డలుగా ఎంచినందుకు స్తోత్రం. మమ్మ ఎంచి ప్రేమించావు గనక మీరు ఇవ్వదగినది యావత్తు అనగా మీ రక్తమును మీ శరీరమును సహితము మాకు ఇచ్చావు. దీన్ని బట్టి మాకు సంభవించేది ఈ రాత్రి నీ ప్రియబిడ్డమైన మేము గమనించి ధ్యానించి ఒక నిర్ణయానికి వచ్చులాగని ప్రతి నీ కుమార్తెను కుమారుని దీవించమని సార్వత్రిక సంఘ ఆరాధనపై మీ ముద్ర ఉంచండి రాజా. మా సెయింట్ మ్యాథ్యూస్ ఆఫ్ హెచ్ఎంటి లోతుని మా చిన్న కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటున్నాము. మా కుటుంబానికి మీరు మాత్రమే అధిపతి. మీ యాజమాన్యములో మమ్మ ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ పర్యంతము ఇక ముందుకును మీ ఆధిపత్యము, మీ శిరసత్వము, మీ హెడ్షిప్ నందు మేము నడుచుటకు మాకు నేర్పించమని వచ్చుచున్న మీ రాజ్యము వైపు మేము చూచుటకును ప్రస్తుతము మేము మీతో కలిసి యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుటకు నిర్ణయించుకొని ఇన్నాళ్ళు చేసిన మా ప్రయాణం యొక్క అంతరార్థాన్ని, సార్థకతను మాకు తెలియజేయమని మహిమ పొందమని ప్రభు అయిన యేసు నామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you all. God bless you. Amen is the very name of our Lord and Savior Jesus. When we say loud, the evil spirits will leave us. The whole atmosphere will be whole. Actually, ఈ దినము నియమ గురువారం అని మనము చెప్పుకుంటున్నాం. ఏంటి అసలు ఇవి చాలా కాలంగా వింటున్నాము. ఫర్ ఇయర్స్ టుగెదర్, ఫర్ డికేడ్స్ అండ్ ఫర్ సెంచరీస్ వీ హ్యావ్ బీన్ హియరింగ్ దీస్ వర్డ్స్ కదా. మాండీ థర్స్డే అంటారు ఇంగ్లీష్లో. మాండీ అంటే ఇట్స్ అండ్ ఆంగ్లో ఫ్రెంచ్ వర్డ్. ఇది మాండీ అనేది మ్యాండాటమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిన మాట మాండి. అంటే టు డిస్ట్రిబ్యూట్ అండ్ టు distribute. Next, to enhance the poor condition and to richness అన్నమాట.
ఇంకా మీకు తేలిగ్గా చెప్తాను చూడండి. మన ఎదుట ఉన్న ఒక దీన స్థితిని చూచాక ఆ స్థితి కలిగిన ఆ వ్యక్తులు ఇక మీదట అందులో ఉండకుండా వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడము, అది ఒకరితో. రెండవది టు డిస్ట్రిబ్యూట్ వాట్ ఆల్ యూ హ్యావ్. మనకున్నది అన్నిలో మనము వీలైనంత వరకు దానికి డిజర్వ్ అయిన వాళ్ళకితో మనం పంచుకోవడం, ఇది అర్థం. అంటే నిత్య సామ్రాజ్యాధిపతి నిత్యుడైన దేవుడు తన సకల సంపదల్ని మనకిచ్చాడు. తన సృష్టి కార్యక్రమంలో మన తండ్రి తల్లి అయిన ఆది దంపతుల ఆదాము అవ్వలకి ఇచ్చాడు. వాళ్ళు డ్యూటీ దేర్, ఇంకా వాళ్ళని ఏమనుకున్నా ఏమీ లేదు. అది ఏమనుకున్నది తిరిగి మనకి అది అప్లై అవుతుంది కనుక అది somehow they lost their whole position. అంచేత సో ది ప్రోగ్రామ్ ఆఫ్ క్రియేషన్ లో పార్ట్గా అయిపోయింది. మళ్ళీ వీళ్ళు రెస్టోర్ చేయాలి. సో గాడ్ ఇంట్రడ్యూస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సాల్వేషన్. సో ఈసారిగా వీళ్ళు తప్పడానికి వీలుండదు కదా అని ప్రభువు ఎంచి దాని కొరకైన ఎంతో పెద్ద ప్రణాళిక, ఇక తానే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ రక్షణ కార్యక్రమంను సాగించడానికి కావలసిన ఇంగ్రీడియంట్గా తన్ను తానే ఒక బలి అర్పించు జంతువు ఎలా ఉండదు అలాగే తను అవ్వడానికి సిద్ధపడిపోయి చేసిన ప్రణాళిక. ఇందులో తన రక్తాన్ని తన శరీరాన్ని మనకి ఇవ్వడంలో మనము ఏమేమి లాస్ అయిపోయామో బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్, ఈ రెండు రెల్మ్స్, ఈ రెండు ఏరియాల్లో మనుషుడు ప్రాథమికంగా ఇతడు టార్గెట్ చేయబడుతూ ఉంటాడు. తర్వాత ఈ సివిలైజేషన్ పెరిగిన తర్వాత ప్రపంచము నానా రకాలుగా వృద్ధి చెందాక జ్ఞానం ప్రపంచంతో నిండిపోవడంలో ఈ మిగిలిన రంగాలన్నీ అమల్లోకి వచ్చినాయి. ఏంటివి? రాజకీయం, విద్య, సంస్కృతి, ఆర్థికం, ఇంక ఏమైతే అనుకుంటున్నాం ఇప్పుడు అవన్నీ. ఇవేమీ లేకుండా ది ఇనీషియల్ ఫీల్డ్స్ ఆర్ టూ ఫీల్డ్స్. వన్ ఈజ్ ఫిజికల్ అండ్ ది అదర్ ఈజ్ స్పిరిచువల్. ఈ రెంటి రంగాల్లో మనుషుని ఉద్ధరించబడితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అతనికి అవి ఆపాదించబడిపోతాయి. ఇది సంగతి. అందుకని ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈరోజు మనము దాన్ని ధ్యానించాలని మనకి ఏర్పాటు చేయబడింది మన ప్రియమైన మన పితరుల ద్వారా. కొరింథీ సంఘానికి ఈ ఇష్యూ ఎందుకు రాశారంటే వాళ్ళకి వచ్చిన ప్రశ్నల్లో ఇది ఒక భారమైన ప్రశ్న. అంటే వాళ్ళు ఒక పట్టాన్ని దాన్ని జీర్ణించగలిగిపోతున్నారు. తమకు వచ్చిన ప్రశ్నలు ఏమంటే, మృతుల పునరుద్ధానం అనేది అంటున్నారు, వింటున్నాము. క్రీస్తు పునరుద్ధరణ అంటున్నారు, అది ఎలా సాధ్యపడుతుంది అనేది ఒకటి. రెండోది భాషలు అంటున్నారు, ఆత్మ వరాలు అంటున్నారు, అది మాకు అయోమయంగా ఉంది. ఏదో స్వస్థత వరము, ఉపదేశ వరము, రకరకాల వరాలు ఎన్ని ఉన్నాయి. మూడవది ప్రభు బల్ల అంటున్నారు, ఆ బల్ల పుచ్చుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటి, ఎందుకని ఇలాగ. తర్వాత అక్కడ గ్రూపిజం వచ్చింది. నేను అపోస్తలు పౌలు వాడిని, పేతురు వాడిని, క్రీస్తు వాడిని, ఇలాగ రకరకాలుగా అనుకున్నాను. తర్వాత చీటికి మాటికి వీళ్ళు కోర్టు కేసుకి వెళ్ళిపోతున్నారు. అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి అన్యుల చేత న్యాయ విచారణ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ విధమైన ప్రశ్నలు వాళ్ళకి ఉన్నవి.
ఇలా ఉన్నట్టు వీటి గురించి సంఘంలో గలిబిలి వచ్చేసింది. ఈ గలిబిలి వచ్చేసిందని ఒక డీకన్ ద్వారా పౌలు గారికి ఇన్ఫామ్ చేయబడింది. తను విన్న ఈ ఇన్ఫర్మేషన్కి రిప్లై రాసిన పత్రికలే ఈ పత్రికలు ఆ సంఘానికి. ఏ సంఘానికి? చర్చ్ అట్ కొరింత్. ఓకేనా? ఇప్పుడు మన ఈరోజు పాఠ్యభాగం మనం ఈ ప్రభు బల్ల అనే ఇష్యూలకు మనం వచ్చింది మన అంశం. ఎందుకంటే యేసయ్య ఆయన సశరీరుడిగా వచ్చిన దినాల్లో మేడగదిలో ఆయన ఇచ్చిన ఈ సంస్కారమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయని పితరులు ఏర్పాటు చేసిన ఈ పెరికోపే ఈ లెసన్స్ని మనం చదువుకున్నాం. సరే, ఇది దిస్ బ్యాక్గ్రౌండ్. ఇంకొకసారి మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. అండ్ నెక్స్ట్, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరమును పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టె యందు పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనమును ఒక్క శరీరం. దిస్ ఈస్ ది హ్యూమన్ బాడీ ఎనాలజీ. ఈ రూపకంలో ఈ సాదృశ్యంగా మనకు చెప్పాడు ఆయన. బాడీ, మానవ శరీరం అనేది అనేక అవయవాల సమ్మేళనం ఎలాగైందో, ముక్కలుగా విరవబడిన రొట్టె ఒక రొట్టెగా అవడానికి అది తిరిగి ఏకం కావాలి గనక ఈ ఎగ్జాంపుల్లో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని అడ్డం వేసుకొని మనకి తెలియజెప్పాడు. అందుకనే మనం చెప్పాను కదా, ది హోల్ ప్రోగ్రామ్ ఈజ్ టు రిస్టోర్ ది హ్యూమానిటీ. కడుపేదవాడనందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడుబడిన నామదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, పడయవలసినవన్నీ నీచే పడయుటకు నా యొడ ఇదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. నీ వాగ్దాత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవామార్గము గంటిని, కేవలం బగు నీదు ప్రేతన్ నీవు నన్ను క్షమించి చేగొని భావశుద్ధిను నర్చి సంతోషావసరముల్ నిడుదువని ఇదే. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ an average sinner under the sun. ఓకేనా? ఇది చెప్పడంలో పురుషోత్తమ చౌదరి ఆపాదమస్తకం తను తరిచి చూచుకుని బారుమని ఏడ్చుకుంటూ ప్రభు సన్నిధికి, నాయన నేను ఇంకా తడవ చేయనిగా, రైట్ నౌ యాజ్ ఐ యామ్, ఉన్న పాటను వచ్చేస్తున్నాయి ఎలాగుంటే అలాగా, ఎందుకంటే నేను ఇంకా మొయ్యలేకపోతున్నాను అలాగా. ఎందుకంటే
he was stolen, he was beaten, he was deserted. పాపి అయిన ప్రతి వాడు అంతే. ఆ సెన్స్, నేను పాపిని అని సెన్స్ చేయగలిగితే ఈ పాటలో ఉన్న భావగాంభీర్యత అర్థమవుతుంది. లేకపోతే ఏం తెలియదు, ఏదో ఊరికి రాగం బాగుంది పాడుకుంటుంది ఫినిష్. మ్యాన్స్ డైర్ నీడ్ ఆర్ ది అట్మోస్ట్ నీడ్ ఏమంటే హీ మస్ట్ బి రెస్టోర్డ్. వాడు ఏం పోగొట్టుకున్నాడో అవన్నీ వాడికి తిరిగి ఇస్తే తప్ప వాడు మామూలు జీవనంలోకి రాలేడు ఎవడో కూడా. అది మనిషి నేను పోగొట్టుకున్న వాడిని, ఐ నీడ్ సో అండ్ సో అని వాడి అవసరాలు వాడు గుర్తించకపోతే అది అంధకారం. ఆ వేళ పందులు తొట్టి తినే పొట్టు దగ్గరికి వెళ్ళి పొట్టు కూడా తినడానికి వీడు ఇష్టపడిపోయాక పందులు వీడిని అలవ్ చేయలేదు. అలవ్ చేయని కారణంగా ఆ స్ట్రోక్ వీడికి ఎక్కడ కొట్టిందంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. అంతకు మునుపు దుర్వ్యాపారం వలన, స్నేహితుల వల్ల పాడైపోయి, ఆస్తి పాడు చేసి దుర్వ్యాపారం వల్ల రకరకాల దూరదేశం పోయి ఎన్నో రకాల చెడిపోయినా వాడికి స్పృహలోకి రాలేదు. వాడు ఎక్కడ వాడికి స్పృహ వచ్చిందంటే పందుల దగ్గర వచ్చింది. వీడు ఎంత లెక్క ఆలోచించాడు. ఏబి మాచిలమణి గారి మాటల్లో, ఈవెన్ ఐ వాజ్ ఎక్స్కమ్యూనికేటెడ్ బై దిస్ స్వైన్ అని కాడికి వచ్చాడు. నేను వెలివేయబడ్డాను. ఎవరి చేత? మనుషుల చేత కాదు, ఈ పందుల చేత కూడా. అంటే ఆ లెవెల్కి మై పర్సనాలిటీ, మై ఇండివిజువాలిటీ, మై హోల్ హ్యూమన్ డిగ్నిటీ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో నేను ఇంకా ఇక్కడెందుకు ఉండాలి? వాక్యం స్పష్టంగా చెప్పాడు యేసయ్య. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, అంటే when he came to his senses, he went back to his father's home. అయితే ఇక్కడ లాభం లేదు, వెళ్ళిపోవాలి. అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో, అన్యాయమైపోయే పందులు సహ వెలివేయ అలవడెను వేదన, అడుగంటే అవినీతి మేల్కొని ఏ మానవత ఆశ్రయము చూపుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవుని పిల్లరా, దేవుడు ఎన్నడూ కూడా హీ నెవర్ రెస్ట్రైన్స్ ఎనీబడీస్ ఫ్రీడమ్ ఎట్ ఎనీ కాస్ట్. వాడు చెడిపోతున్నా ఏమైపోయినా ఆయన అడ్డు రాడు. ఎందుకంటే ఆయనకున్న ప్రత్యేక లక్షణము, వెన్ వన్స్ గివెన్ థింగ్ హీ వోంట్ టేక్ బ్యాక్ అగైన్. ఆయన దేవ లక్షణములలో ప్రధాన లక్షణమైన ఒకసారి ఇచ్చింది హీ నెవర్ టేక్స్ బ్యాక్. ఎప్పటిదాకైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే, ఎంత అడుగుకి వెళ్ళిపోతే, ఎంత మట్టానికి వరకు వెళ్ళిపోయినా సరే అలా చూస్తాడు అంతే. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆయన నేను ఏదో బలవంతం చేసేట్టుగా ఉంటుంది. నో, దట్స్ ఇట్స్ నాట్ హిజ్ ఇంటెన్షన్. వాడు తనకు తాను వాలంటీర్గా రావాలి వాడు. అప్పుడు హీ విల్ బీ జాయ్స్, హిస్ జాయ్ విల్ బీ నో బౌండరీస్. అది ఇష్టం ఆయనకి. లేకపోతే సృష్టి ఇన్ని శతాబ్దాల వేల సంవత్సరాల్లో జరిగిపోతున్నప్పుడు పాపులేషన్ ఉండకపోను లోకంలో. ఎవడ పాపం చేయడు. ఒకరు చేసిన వాడు బలవంతంగా తీసేసుకుంటాడు, వాడు క్షమించేస్తాడు, వాడు బాగు చేసేస్తాడు, ఫినిష్. దట్స్ హిజ్ డిగ్నిటీ. వెనక్కి తీసుకోకపోవటం, దట్స్ గాడ్స్ డిగ్నిటీ.
తనకు తాను వెళ్ళటము ఇట్ ఈస్ హ్యూమన్ డిగ్నిటీ. అంచేత ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, ఇంకెన్నాళ్ళు నీ ఎదుట నీకు ఇది సరిగా ఉన్న మార్గం ఉంటే ఉండుగాక, కానీ నీ కొరకు అరులు చాచుకుంటూ దినమెల్లా దేవారాత్రులు చేతులు చాపుకున్న పరమ తండ్రి నీకు ఒక ఆయన ఉన్నాడని, నువ్వు దిక్కుమాలిన దానవు దిక్కుమాలిన వాడు కాదని నువ్వు రియలైజ్ అవ్వు. నీకు పందులే సరే నువ్వు ఈ నీనాగైపోయినండి నథింగ్. నీకు క్రీస్తులో ఆ దేవాతి దేవుడు అవైలబుల్. వెన్ వన్స్ నీవు ఒకసారి క్రీస్తుతో పరిచయం ఏర్పడితే అదృశ్యుడైన దేవదేవుని అనంత లోకాలకి ఊహకు అందని లోకంలో ఉన్న ఆ దేవాతి దేవుని ఆ పరమ తండ్రి నీకు చూపిస్తాడు యేసు ప్రభు. గనుక కొరింథీ సంఘానికి ఈ మాట రాస్తున్నాడు ఏమంటే, ఆశీర్వచనము మనము బ్లెస్ చేస్తున్నాము, ఆ కప్పుని పాత్రని, అందులో ద్రాక్షరసాన్ని మనం తాగుతాం. మనం బ్లెస్ చేస్తున్నాము, రొట్టెని విరిచి తింటున్నాము, అది ఆయన శరీరము. చూడండి, బ్లడ్ డినోట్స్ ద లైఫ్ ఆఫ్ జీసస్ అండ్ బ్రెడ్ డినోట్స్ హిస్ బాడీ. ఆయన రక్తం తాగుతున్నామంటే అర్థం ఏంటి? ఆయన ప్రాణాన్ని మనం తాగుతున్నాం. ఆయన శరీరం తింటున్నామంటే అర్థం ఏంటి? ఆ రొట్టెని తినడం అర్థం ఆయన్నే తింటున్నాం. ఓకేనా? ఇంత ఇన్డెప్త్కి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి చెప్తున్నప్పుడు మనకి అర్థం కాకపోతే కారణం ఏంటి? ఇష్యూ ఏమంటే స్టేజ్ బై స్టేజ్ మన పేరెంట్స్ ఏడేళ్ళలో వాళ్ళు నష్టపోయారు, మామూలు నష్టం కాదు. తర్వాత అబ్రహాం దగ్గరికి వస్తే అప్పటికే ప్రపంచం అబ్రహాం కంటే ముందుకు చూస్తే ఆదాము తర్వాత నోవహు వస్తే అతని టైంలో కూడా నరుల చెడితనము పెరిగిపోయింది. ఆయన వ్యసన పడ్డాడు, సంతాపడ్డాడు. ఇంకా ఉంచకూడదు ఈ నరుని భూమి మీద కొన్నాడు, జనపడంగా రప్పించాడు. సరే, అదొక స్టేజ్. నెక్స్ట్ అబ్రహాం దగ్గరికి వద్దాం. అతను కొన్ని వేల మందిలో ఒక వ్యక్తిగా దేవుడు అబ్రహాం చూశాడు, రప్పించుకున్నాడు, సంతానం ఇచ్చాడు. ఒక జాతి తయారైంది. జాతి ఐగుప్తుకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, వెళ్ళి ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. మన అవసరం లోకంలో మన అవసరం ఉన్నా వెళ్ళి అది తీసుకుని వచ్చేది తప్ప ఇశ్రాయేలు వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ సెటిల్ అయిపోకూడదు. విన్నారా? ఇశ్రాయేలు వెళ్ళి వాడు కరువు వచ్చి వెళ్ళారు, అక్కడికి వెళ్ళమని చెప్పింది దేవుడు. వెళ్ళడానికి పరిస్థితిని సానుకూలపరిచాడు. అక్కడ యాకోబు కొడుకుల్లో ఒక కొడుకైన జోసెఫ్ని అక్కడ ఈజిప్ట్కి పిఎం చేసి పెట్టాడు. అక్కడ ఈ ఏర్పాట్లు చేశాడు. అక్కడి నుంచి వీళ్ళు అక్కడ సమస్తం పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? 450 సంవత్సరాల్లో రెయ్యింబగులు అహర్నిశలు దాశరకం చేసి ఏమీ లేకుండా దిక్కుమాలను ఉండిపోయారు. వాడు ఫరో అనేవాడు ఒక ముద్ద పెడితే తినేవారు, అది లేదు. మాకు ఇంతేనా అని అడుగుతానికి లేదు. నో రైట్స్, నో హ్యూమన్ రైట్స్, ఓన్లీ ఫరోస్ రైట్, అంతే. అది వాళ్ళ చూసి తట్టుకోలేక పెట్టిన మొర్రకే ఆయన జాలిపడి మోషేని పంపాడు. అక్కడి నుంచి వచ్చారు కదా. సరే, తమదైన ఒక ల్యాండ్ని వాళ్ళ కొరకు రిజర్వ్ చేశాడు. యోసేపు వాళ్ళ కొరకు ఐగుప్తులో గోషేను ప్రాంతం అనే ఒక సారవంతమైన ప్రాంతం ఎలాగా ఇజ్రాయేలైట్ కాలనీగా ఏర్పాటు చేశాడు. దేవాతి దేవుడు ఈ భూమండలం మీద ఇజ్రాయేలుకి పలస్తీనా అనే ప్రామిస్డ్ ల్యాండ్ని వీళ్ళకి ఒక కాలనీగా ఏర్పాటు చేసి పెట్టేశాడు. ది రిచెస్ట్ పార్ట్ ఆన్ దిస్ ఎర్త్. వెళ్ళాక మరి అక్కడ బుద్ధి తెచ్చుకుని అక్కడ కుదురుగా ఉండాలి. వాళ్ళు లేరు. అగైన్ దే వర్ సెంట్ టు వేరియస్ కంట్రీస్, అషూరు, బబులోను, ఫిలిస్తీన్, మాది పారసిక రకరకాల ఆధిపత్యం వీళ్ళు పంపి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్
అండ్ దేర్ ఐడోలేటరీ. మనం చదువుకున్న కొరింథీ పత్రికలో ఉన్న 2 వచనాలు 16-17 వచనాలు యొక్క అక్కడ టెక్స్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏమంటే, ఇక్కడ కొరింథీలో బహు విగ్రహారాధన. అక్కడ పౌలు గారు ఏమన్నారు, మీరు విగ్రహాల నుంచి పారిపోండి అంటున్నాడు. విగ్రహాల నుంచి పారిపోండి అనే సందర్భంగా మాట్లాడుతూ ఈ 2 వచనాలను అక్కడ ఆయన కోట్ చేశాడు. అది దాని బ్యాక్గ్రౌండ్. అంటే ఒకడు లోకమందు ఉన్నాడంటే వాడు విగ్రహాలతో ఉండిపోయాడు. దేవుడు లేని పరిస్థితి. మీ ఇంట్లో బంగారం బొమ్మ, వెండి, కర్ర, చెక్క ఈ బొమ్మలే ఉండకల్లా. ద మూమెంట్ ద హ్యూమన్ సోల్ డిపార్ట్స్ ఫ్రమ్ గాడ్స్ పర్వ్యూ, ఆయన గిరిలో నుంచి ఎప్పుడైతే మనుషుడు తప్పుకుంటాడో అప్పుడు 2 వెంటాడితే, ఒకటి అవిధేయత, 2వది విగ్రహారాధన. ఈ 2 ఆయన దేవుడు సహించలేనివి. కాబట్టి అవి చెప్తూ పౌలు గారు ఈ మాట చెప్పాడు. ఈవేళ ఐగుప్తులో భాగం మనం చదువుకున్నాం. అక్కడ కండిషన్ ఏంటి? మరణ సంహార దూత పాలు పడకుండా ఉండాలంటే, అంటే ప్రాణాలతో బయటపడాలంటే అక్కడ పెట్టిన ప్రిస్క్రిప్షన్ ఏంటి? ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ ఒక మేక పిల్ల కానీ అని నియమించి, ఒకవేళ ఆ ఏడాది యానిమల్ యొక్క ఫ్లెష్ తినడానికి ఏ ఇంట్లో అయినా ఇన్సఫిషియెంట్ నెంబర్ ఉంటే ఆ పక్క వాళ్ళు ఇంటి వాళ్ళ నెంబర్ నువ్వు చేర్చుకుని మొత్తం మీద వధించబడిన జీవి యొక్క శరీరం ఏది మిగిల్చబడకూడదు. ఒకవేళ వేస్ట్గా ఉంటే తెల్లారేపటికి అది దాన్ని కాల్ చేయాలి. ఇది కండిషన్. అంటే డైరెక్ట్ ఒబీడియన్స్. గాడ్ ఆల్వేస్ నీడ్స్ డైరెక్ట్ ఒబీడియన్స్. వాళ్ళు అలాగే చేశారు ఆ రాత్రి. ఇంకా దాన్ని ఎలా తినాలో చెప్పాడు ఆయన. ఒకరు ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు చేత్తో కర్ర, కాళ్ళకి చెప్పులు తొడిగి నిలబడి తినిపోతూ ఉంటారు. ఒకసారి కూర్చుంటే లోనున్న యాంగ్జైటీ కూర్చొని అలా తినాలట. ఏది పసక విందు చేసేటప్పుడు అలా చేయాలి హడావుడిగా. అంటే యాజ్ ఇఫ్ హీ వర్ ఇన్ దోస్ డేస్. ఎప్పుడు ఐగుప్తులో ఏన్షియంట్ ఇజ్రాయేల్ ఉన్న రోజుల్లో వాళ్ళు అలాగే అంత ప్రాణాలు చేతిపడి తినారో అలాగే ఈవేళ బలకు వచ్చేప్పుడు అంత ప్రాణాలు చేతి పట్టుకు రావాలి. అది భయము, వణుకు అంటే. బల దగ్గర రావడం అంటే ఒట్టి వెళ్తున్నాం కాబట్టి వచ్చేది కాదు. ఆయన సన్నిధిలో వణికి. బికాజ్ వీఆర్ పార్టేకింగ్ హిస్ బ్లడ్ అండ్ హిస్ బాడీ. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ ప్రారంభించారో అక్కడికి తీసుకెళ్ళి వెనక్కి వచ్చి బల్లకి వెళుతున్నాం. చూద్దాం. మనుషుని ఆది నుంచి వీడు ఎంత డెఫిసిట్ అంటే, దేవుడు అప్పగించినవన్నీ వీడు పోగొట్టేసుకుని పాపర్ అయిపోయాడు. మ్యాన్ హ్యాడ్ బికమ్ పాపర్, కంటిన్యూస్లీ బికమింగ్ పాపర్. దరిద్రుడు నిత్యదరిద్రుడు అయిపోతున్నాడు, దౌర్భాగ్యుడైపోతున్నాడు. వెనక వీడిని బాగు చేయాలంటే ఏం చేయాలి? మరి అన్నీ ఇచ్చి చూశాడు, ఏం కాలేదు. ఇక ఆయనే రావాల్సి వచ్చింది. ఓకేనా? ఆయనే రావాల్సి వచ్చింది. 2వ పత్రిక, కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హీ బికేమ్ పూర్ బికాజ్ ఆఫ్ యువర్ పావర్టీ. అదేనా? పిల్లలైన వాళ్ళు మరి గ్రహించాలి. మరి మీరు పిల్లలుగా ఉన్నప్పుడు గ్రహించలేదు నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది. అర్థమవ్వబట్టి నేను చాలా
నాకు దేవుడే సాక్షి ఎంత భయంగా ఉన్నాను. ఒక వ్యక్తి యొక్క లగ్జూరియస్ లైఫ్కి ఆ వ్యక్తి తాలూకు బ్యాక్గ్రౌండ్లో అంత సాక్రిఫైస్ ఉంటుంది. బిడ్డలు వేసుకునే డ్రెస్, కాస్ట్లీ డ్రెస్కి వెనకాల, బిడ్డలు పొందే కాస్ట్లీ ఎడ్యుకేషన్కి వెనకాల పేరెంట్ ఎంత సాక్రిఫైస్ అయిపోతే ఈ లెవెల్కి వాడు వస్తాడు. దీన్ని పిల్లోడు అనే వాళ్ళు వీళ్ళు గ్రహించిన రోజునే వాడు నిజమైన కుమారుడు, నిజమైన కుమార్తె అవుతుంది. అవి గ్రహించినంతసేపు ఆల్ ఇట్ సీమ్స్ వెరీ డ్రామాటికల్. మన కన్నాం అని మనం అనుకుంటున్నాం, పెరిగాడని ఆడుకుంటున్నాడు. అంతే. అయ్యో నాకు ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఎలా వచ్చింది? బికాజ్ వాళ్ళు కొన్ని మానేసుకున్నారు. మా పేరెంట్స్ అనేక విషయాల్లో వాళ్ళు ది ఫోర్వెంట్, అనేక విషయాలు వాళ్ళు తమ్మును కాదనుకుని ఆ ఖర్చు నా మీద ఇన్వెస్ట్ చేశాననే సెన్స్ రావాలి. లైక్ వైజ్ యేసు మన దరిద్రాన్ని ఎరిగి ఆయన మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. దిస్ ఇస్ ద మిస్టరీ. దిస్ ఇస్ కాల్డ్ ది బికమింగ్ రిచ్ బై బికమింగ్ పూర్. ఈ రాత్రి ఐగుప్తుల్లో ఉన్న వాళ్ళకి ప్రభు ఇచ్చిన ఈ ప్రిస్క్రిప్షన్, పాస్కల్ ఈవెంట్ మనం ఈ రాత్రి మనం అప్లై చేసుకుంటే మన అల్టిమేట్ గోల్ ఏమంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి అదే డిగ్నిటీలో మనము మన హోమ్ కమింగ్ ఉండాలనేది దేవుని కోరిక. ఓకేనా? చూసారా, వీడు ఇల్లు విడిచినప్పుడు చాలా హుందాగా వెళ్ళాడు. జమీందారు కొడుకులాగా ఆస్తంతా కూర్చుకుని ఉంగరం మీద ఉంగరం, ఇక రకరకాలుగా చాలా లగ్జూరియెంట్గా వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు ఆనవాళ్ళ కట్టలేనట్టుగా వచ్చాడు వాడు. వీడు ఫలానా అంటే అక్కడ లేదు, ఎందుకంటే గడ్డ మాసిపోయి చిరిగిపోయి గుట్లు వేసుకుని బక్క చిక్కిపోయి ఘోర మీద వాసన కొట్టుకుంటూ వస్తుండగా తండ్రి ప్రేమ, వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి చూశాడు వాడిని. వాడు చూశాడు కానీ వాడికి ముఖం చల్లగా పనికిమాలుడు తలకాయ కిందెట్టుకుని సూర్యముడు వస్తుంటే ఈ తండ్రి దూరాన్ని చూసి వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి పరుగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి వాడి ముద్దాడాడు. ఆ వాసన ఆయన చూడలేదు, వాడి అగ్లీనెస్ చూడలేదు, వాడి యొక్క వాడి యొక్క దాన్ని ఏమంటారు అసహ్యమైన స్థితి తండ్రి ఏమీ చూసుకోలేదు. బికాజ్ హీఈస్ హిజ్ సన్. వెంటనే వాడిని తనే తోడుకొచ్చుకుని ఇంట్లోకి వాడు వెంట స్నానం చేయించాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు. మళ్ళీ అగైన్ తన రాయల్ స్టేటస్ ఏమీ ఇండిగ్నిటీ కలగకూడదని వెంటనే ఉంగరం పెట్టించాడు. అంతవరకు తను విశ్రమించలేదు. ద నోబుల్ ఫాదర్, ద రాయల్ ఫాదర్. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. మనం ఆయన బిడ్డలుగా వచ్చాము, ఇచ్చినవన్నీ పోగొట్టుకున్నాము, బికారులు అయిపోయాము. మనం ఎవడో చారినతలు, ఈవెన్ పందులు కూడా మనకు చారినవు. మనము స్థానం తప్పి లెవెల్ మర్చిపోయి వ్యవహరించి జీవించిన రోజునే ఈవెన్ స్వైన్ కెనాట్ వాల్యూ. ఇది జరిగే సంగతి అని చెప్పి అది రియల్ సన్షిప్ ఏమంటే ఏ పోగొట్టుకున్నాడో అవన్నీ మళ్ళీ ఈయనకి ఇచ్చేసాడు. అలాగే మనము బల్లకి వెళ్ళడం ఏమంటే ఆయన ఈ బాహ్యమైన వస్తువులు ఇచ్చాడు ఇక్కడ ఈ ఉపమానంలో, కానీ నిజ జీవితంలో ఆత్మ సంబంధంగా దేవాది దేవుడు మనకి తన రక్తాన్ని మనకు పోసాడు, తన శరీరాన్ని మనకి ఆహారంగా ఇచ్చాడు. ఎందుకంటే మనము షుడ్ బికమ్ ది న్యూ బీయింగ్, ఒక నూతన జీవి అవ్వడానికి. మన ఓల్డ్ బ్లడ్ అంతా తీసేసి ఆయన బ్లడ్ మనకి ఎక్కించాడు. ఈ బాడీ, ఈ ఫ్లెష్ అంతా తీసేసి ఆయన ఫ్లెష్ మనకి ఇవ్వడానికి ది టేబుల్ వాజ్ అరేంజ్డ్. అది ది మిస్టరీ ఆఫ్
లార్డ్స్ టేబుల్. తర్వాత జ్ఞాపకం చేసుకోమంటే ఇదేదో రిచువల్ రిమెంబరెన్స్ కాదు, an active confession of the Lord's table. An active confession is nothing but an active proclamation. Yes, నువ్వు ఏమైపోయావో నిన్ను నీవు ఒప్పుకోవడము, ఇలాగ అయిపోయిన నిన్ను ఆయన కౌగుడి చేర్చుకున్నందుకు గాను లోకానికి నీవు ఆయన గురించి చెప్పేది సాక్ష్యం. బోత్ ది ప్రొక్లమేషన్ అండ్ కన్ఫెషన్. ఈ పనులు జరగడానికి వల్ల మనం ప్రవేశించేటటువంటి గొప్ప భాగ్యం. మనందరం వీటిని సెన్స్ చేసి ఆయన సన్నిధికి వచ్చాము. బలలోకి వెళ్ళబోతుండగా మనము సంసిద్ధం చేసుకుందాం. ఆయన రక్తము మన రక్తాన్ని ఏం చేయాలి? ప్యూరిఫై చేస్తుంది. ఆయన శరీరం మన శరీరం ప్యూరిఫై. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క శరీరం అవ్వాలి. ఇండివిజువల్గా ఆయనతో సమాధాన పడుతూ ఉన్నది, కార్పొరేట్గా కూడా సమాధాన పడదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు హీ ఈజ్ యాజ్ పర్సనల్ యాజ్ కమ్యూనల్. సమూహానికి ఎంత కేర్ తీసుకుంటాడో ఇండివిజువల్గా కూడా అంత కేర్ తీసుకుంటాడు దేవుడు. కాబట్టి ఈ గొప్ప సంగతిని రాత్రి మనం ధ్యానం చేసాం. చేసిన ధ్యానాన్ని మన బలలో అమలు చేసుకుందాం. రేపటి కార్యక్రమం మనసులో ఉంచుకుందాం. కాబట్టి ఈ గొప్ప సంగతులు మీకు నేను వాక్యం ముగిస్తూ ఒకంత ఆలోచన చేయండి. మాండి దశడే మళ్ళీ ఈ 2022 కూడా వస్తుంది. ఇక వచ్చేది మనకు వద్దండి. ఇక అలా గతించిపోయినందుకే గుండు బాదుకోవాలి. ఎందుకంటే ఇంత గ్లోరియస్ ఆపర్చునిటీస్ మేము పోగొట్టుకున్నాము నాయనా. కనీసం ఇప్పుడు మేము మీతో మమేకం అయిపోతాము. మమ్మల్ని నీ మహిమతో నింపండి. మా రక్తనాళాలు, మా శరీర వ్యవస్థ, అవర్ వెరీ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యువర్ ఫామ్ అని చెప్పుకుంటూ బల్లకొద్దాం. సమస్త జ్ఞానం దేవుని సమాధానము క్రీస్తు హృదయములకు తలంపులకు కావలియును గాక. ఆమేన్. దహన బలి నీకు నిష్టము మరియు దైవబలులు విరిగినాయా యెహోవా దేవా విరిగి నలిగిన ఎంబలక్షంబు చేయవు ఈ కటాక్షముతో యోనుకు ఎప్పుడే నెనరుతోడ మేలు చేతుమా ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టించుము నంతటా తీయుక్తంబులు బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో ఇష్టంబ బలిపీఠము మీద ఎన్నో గోడెల జనుల పేతురు దహన బలికునానిష్టము మరియు దైవబలులు ఎరిగినాయా. దయచేసి కూర్చోండి.
లేచి నిలబడదాము. వాక్యం అనంతరం మన ప్రభు ప్రార్థనతో బలగిద్దాము. యాజ్ యూజువల్గా ముగింపు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. యేసు ప్రభు మీ పరిశుద్ధ నామాలు వందనాలు. 38 దినాలు ప్రభు, 39 మా కొరకు మీరు ఇచ్చారు. మీ బలలో మమ్మ చూశారు, మీకు వందనాలు. మా అవసరం ఎదిగారు, మీ స్తోత్రాలు. మీ రక్తము, మీ శరీరం మాకు దానం చేశారు. మీకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ నేను విన్న వాక్యము బిడ్డల హృదయ సీమల్లో మీరు ఫలింపు చేయండి. మీరు రాక సమయంలో మంచి ఫలాలు ఫలించి మీరు ఎదురు చూసినట్టుగా బిడ్డలందరూ మమ్మల్ని బడా నమ్మకమైన మంచి దాసుడు, మంచి దాసురాలు అనబడక వారిలో మా ఉంచమని 2021వ సంవత్సరం నియమ గురువారపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి పంచమని, రేపటి మహాశుక్రవారం కావలసిన ఏర్పాట్లతో బిడ్డలు మీ అభిషేకం పొంది ఇంటి దగ్గర మీతో గడిపి సన్నిధికి వచ్చి మీ వాక్యమును మిమ్మల్ని పంచుకోగలిగిన బిడ్డలందరికీ ఉత్సాహమును, బలమును, భయమును, వినయమును అనుగ్రహించి మహిమ పొందమని, మేము ఆరాధనలో నుంచి వెళుతుండగా మీ తోడు మాకు ఇవ్వండి. మీ సమాధానం మమ్మల్ని పంపించమని యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నీ సమాధానము దాసునికి పొడు అధదేవా ఇచ్చి నీ మాట పోనిచ్చుచున్నావు నాదదే. అన్యులకు నిన్ను భయలో పరచెది గాను నీకు అనగు జాలైన ఇశ్రాయేల్ వారికి మహిమగా నరులకై నీవోయే రక్షణ దేవా నా కండు ఆనందించు నావి అధదేవా. తండ్రికి స్తుతి పరిశుద్ధాత్మకును రుదుగాక మహిమా సదకాల కాలం యుగ యుగమును అనుగుణ. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపుడి. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మను శారదీచినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు దీని వలననే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మనము ప్రభువును సన్నుతింతము.
ఆశీర్వదించి నేను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నీకు కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. The blood of Jesus, what can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. My pardon, this I see, nothing but the blood of Jesus. For my cleansing, this my plea, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. Nothing can for sin atone, nothing but the blood of Jesus. Not of good that I have done, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus. This is all my hope and peace, nothing but the blood of Jesus. This is all my righteousness, nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know, nothing but the blood of Jesus.
Thank you.